అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 347వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులకు హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమండి. ధార్మికము ఆధ్యాత్మికము అన్న దాంట్లో మన చర్చని సుమారుగా 140 ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటూ వస్తున్నామండి. ఈ రెండింటికి రాత్రికి పగలుగున్నంత తేడా ఉంటుంది. ముఖ్యంగా భక్తి మార్గం అంటే ధార్మికం అండి, భౌతికము అంటే రెండు కళ్ళతో మనం చూసేటువంటి ఆ విధానం అన్నమాట. దేవీ దేవతల్ని కూడా మనం భగవంతుడిగా మనం భావిస్తాము. ధర్మస్థాపకులను, సాధువులు, సంతులు, ఋషులు, మునులు. విషయం ఏంటంటే భక్తి మార్గంలో ఇప్పటి వరకు మనం ఈ ప్రయాణం, భగవంతుని ప్రాప్తి చేసుకునే ప్రయాణాన్ని మనం కొనసాగిస్తున్నామో కానీ భగవంతుడిని పొందలేదు. అర్థమైందండి. ఆధ్యాత్మిక జగత్తులో మీకు ఒక బోనస్ ప్రకటిస్తున్నాడు భగవంతుడు. ధార్మికంలో మనకు బోనస్ లేదు. అర్థమైందండి. మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎందువల్ల మనం ఫెయిల్ అయ్యాము అంటే మనము ఆత్మ అనుభవం చేయలేదు. మనకి తెలియదు భగవంతుణ్ణి పొందడానికి మార్గం ఏమిటి, మాధ్యమం ఏమిటి అన్న సంగతి మనం ఇప్పటి వరకు అర్థం చేసుకోవాలి. అది ఆధ్యాత్మిక జగత్తులో మనకు అర్థమైంది. ఇక్కడ బోనస్ ఏమిటంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆత్మ అనుభవం చేయడం వరకే మీ ప్రయత్నం. అర్థమైందండి. మీరు పరమాత్మ గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కేవలము ఆత్మచింతన, అభ్యాసం అన్నాడు చూసారా, అభ్యాస యోగయుక్తేనా. ఆ విధంగా అభ్యాసము ఆత్మిక స్థితిలో కూర్చోడానికి ప్రతినిత్యం ఒక 5 నిమిషాలతో మొదలు పెట్టుకుని అలా చేసుకుంటూ వెళుతుంటే కాస్త ఆత్మ అనుభవం అవుతుంది. ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ యొక్క ఉనికి. ఇక్కడ బోనస్ అని ఎందుకన్నానంటే ఎప్పుడైతే మీ ప్రయత్నము ఆత్మిక స్థితిలో ఉండడానికి అభ్యాసము చేస్తూ మొదలు పెడతారో అక్కడ భగవంతుడు కూడా మీ గురించి అభ్యాసం చేస్తాడు. మీ గురించి ఆయన ఎక్కడ నా బిడ్డని పట్టుకోవాలి, నా బిడ్డకి జ్ఞానం ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఆత్మిక స్థితిలో ఉంటే ఆయన క్యాచ్ చేస్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, తథాస్తు, నీవు నన్ను పొందుతావు. ఎందుకంటే ఆత్మ పరమాత్మ కనెక్ట్ అవుతుంది. ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి. ఆత్మ సూక్ష్మము, పరమాత్మ సూక్ష్మము. పరమాత్మని పొందడానికి ఇక్కడ పరమాత్మ కూడా మనని ఆ విధంగా మనతో కనెక్ట్ అవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మనము కూడా పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో 2 విధాలుగా మనకు బెనిఫిట్ అన్నమాట ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని పొందడం. భగవంతుని పొందడం అంటే ఏంటంటే మామూలు విషయం కాదండి. భగవంతుని యొక్క సత్యమైన వారసత్వానికి మనము ఆ విధంగా యోగ్యత, అర్హత సంపాదిస్తాము. సత్యయుగంలో మరియు త్రేతాయుగము, స్వర్గం అనబడేటువంటి ఈ 2 యుగాలలో శ్రేష్టమైనటువంటి జన్మలు పొందడానికి మనకి చక్కటి అవకాశం, సువర్ణ అవకాశం అనుకోండి. ఈ ఒక్క జన్మలో, ఇది సంగమ యుగం అని అనుకున్నాం చూసారా, ఈ ఒక్క జన్మలో మనం ఏం చేయాలంటే ఆత్మిక స్థితిలోకి వెళ్ళడానికి కోసం ప్రయత్నం చేస్తే చాలు. పరమాత్మ కూడా ఈజీగా కనెక్ట్ అవుతారు. ఈ లక్షల మందికి కనెక్ట్ అవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదండి. దీనికోసం ఎటువంటి శాస్త్రజ్ఞానం అవసరం లేదు, ఎటువంటి అకాడమిక్ డిగ్రీస్లో ఎటువంటి చదువులు కూడా అవసరం లేదు. అర్థమైందండి. అందువలన ఇది ముఖ్యంగా మీరు గమనించండి. ఇప్పుడు మనం ఉపనిషత్తులో వెళుతున్న ఉపనిషత్తుల సారము కూడా, ఉపనిషత్తుల సారము, వేదాల సారము, బ్రహ్మసూత్రాల సారము, ప్రతిదీ మీరు ఏ శాస్త్రాన్ని మీరు చదువుతున్నారో అదే సత్యమని భావిస్తున్నారో దాని సారము భగవద్గీతలో ఉన్న సారానికి 100% మ్యాచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అది ఇప్పటి వరకు మనం సారాంశాన్ని తెలుసుకోలేదు. భజగోవింద శ్లోకాల్లో ఆయన ఏమన్నారు, అర్థము చేసుకోకుండా ఉన్నట్లయితే నీకు శరీరము త్యాగము చేసే సమయానికి, అంటే మృత్యువు సమీపించినటువంటి సమయానికి, యమధర్మరాజు చిత్రగుప్తుడు వచ్చి పాశాన్ని వదిలి నీ యొక్క ఆ ప్రాణాన్ని లాగేసిన సమయానికి ఈ సంస్కృతము, అర్థం కాని సంస్కృత పదాలు నీకు ఎందుకు కూడా సహాయం పడవు అని చెప్పారు. ఎవరు చెప్పారు? భక్తి మార్గంలో చాలా పెద్దవారు, ఆదిశంకరాచార్యులు. శంకర భగవంతుడితో సమానం అంటారు. అందుకని ఈ విషయాన్ని మీరు చాలా తీక్షణంగా తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇదే కోణంలో నిజంగా భగవద్గీతలో ఉన్న విషయాన్ని చెప్తుందా అన్నదని మనం ఎన్నో ఇప్పటికే ఉపనిషత్తులో 10 చెప్పుకుని ఉంటాం. ఇప్పుడు మరొక శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను.
ఇప్పటికి కంఠోపనిషత్ అని, ముండక ఉపనిషత్ అని, బృహదారణ్యక ఉపనిషత్ అని, శ్వేతస్వాతర ఉపనిషత్ అని, ఇలా రకరకాల ఉపనిషత్తులు మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం మీ ముందుకి మీ దృష్టికి తైత్తిరీయ ఉపనిషత్తు అండి. తైత్తిరీయ ఉపనిషత్ రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చండి. ఎందుకంటే డీటెయిల్స్ ఇస్తున్నానంటే అక్కడ గూగుల్లో వచ్చిందే నేను మీకు చెప్తున్నాను. అర్థమైందండి? బ్రహ్మానందవల్లి అని పెట్టాడు, దాని టైటిల్ ఎందుకు పెట్టాడు నాకు తెలియదు. తైత్తిరీయ ఉపనిషత్ బ్రహ్మానందవల్లి 2.7.1 2.7.1 అర్థమైందండి? ఇది ఆ మంత్రం అన్నమాట. ఒకసారి ఇందులో 5 పదాలు ఉన్నాయి, 5 పంక్తులు ఉన్నాయి. ఈ 5 పంక్తులు దాని మీనింగ్ తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. మొదటి పంక్తి, సయోహ వైతత్ పరబ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి అన్నాడు. సయోహ సయో సయోహ వై తత్ పరం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి. సంస్కృతంలో ఉంటుంది, కొంచెం మంత్రాల రూపంలో ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఈ ప్రొనౌన్సియేటివ్ కూడా కఠినంగా ఉంటుంది. ఇది ప్రొనౌన్స్ చేయడానికి ప్రాముఖ్యత కాదు, మనకు కావాల్సింది ఆ మంత్రములో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, అర్థం చూడండి, దాని ఏముందో. మొదటి పంక్తి యొక్క అర్థము, ఎవరు పరబ్రహ్మాన్ని యథార్థంగా తెలుసుకుంటారో, పరబ్రహ్మ అంటే భగవంతుడు, పరబ్రహ్మ స్వరూపము, బ్రాహ్మీ స్థితి అంటే ఆత్మ, బ్రహ్మ మహాతత్వం అంటే అది ఆత్మల యొక్క నివాస స్థానము, పరబ్రహ్మ స్వరూపము అంటే పరమాత్మ, భగవంతుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపం. నిరాకారుడు అంటే ఎటువంటి మానవ ఆకారము లేనివాడు, అంటే దేహం అనేది లేదు వారికి, జ్యోతి స్వరూపుడు. జ్యోతిషామపి తజ్జ్యోతి అన్న గీతలో 13వ అధ్యాయంలోని 17వ శ్లోకం ఆ విధంగా ప్రారంభమవుతుంది. ఎవరు పరబ్రహ్మాన్ని యథార్థంగా తెలుసుకుంటారో వారే బ్రహ్మ స్వరూపులవుతారు, ఈక్వల్ టు గాడ్ అయిపోతారు. అంటే భగవంతుడు ఏమంటున్నాడు, నాలో ఉన్న జ్ఞానం అంతా మీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఎందులో 7వ అధ్యాయం 2వ శ్లోకంలో. మళ్ళీ ఏమవుతాం? భగవంతుడు సమానం, భగవంతుడు అవ్వండి కానీ భగవంతుడితో సమానం అవుతాం. తేషాం ఏమన్నాడు? తేషాం జ్ఞానం నిత్యయుక్త. ఒక్కసారి చెప్తాను, 7వ అధ్యాయంలో 2వది చాలా ముఖ్యమైన శ్లోకం అండి, మర్చిపోకూడదు. ఒకసారి ఆ పంక్తి గుర్తుకు రాదు. ఆ జ్ఞానం తేహం స విజ్ఞానం, జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత అని గుర్తుపెట్టుకోండి. అశేషత అంటే నేను ఏది దాచుకోకుండా నా దగ్గర ఉన్న జ్ఞానం అంతా, ఆది మధ్యాంతాల జ్ఞానం నా దగ్గర ఉన్నది. నన్ను జ్ఞాన సాగరుడు అంటారు, సర్వజ్ఞుడు అంటారు. ఆ జ్ఞానాన్ని మొత్తం అశేషత మీకు ఇచ్చేస్తున్నాను. యజ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అన్నాడు. ఈ 2 తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన పని లేదు. అంటే హయ్యెస్ట్ ప్రాప్తి పొందే జ్ఞానం అన్నమాట. ఇదే విషయాన్ని ఇక్కడ తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. ఏమంటున్నారండి? పరమాత్మ జ్ఞానం విన్న ఎవరు పరబ్రహ్మాన్ని యథార్థంగా తెలుసుకుంటారో వారే బ్రహ్మస్వరూపుడు అవుతారు. బ్రహ్మస్వరూపం అంటే పరమాత్మ సమానంగా అవుతారనమాట. దానికి భావం కింద ఏమిచ్చారంటే, పరమాత్మ జ్ఞానం విన్న ఆత్మ పవిత్రమై దైవ స్వరూపం అవుతుంది. సరే, డివైన్ గా మారుతామండి. ఇప్పుడు అన్డివైన్ గా ఉన్నాం, దేహభ్రాంతిలో అన్డివైన్ గా ఉన్నాం, కుళ్ళిపోయి ఉన్నాం. ఆత్మలో అంత కుళ్ళు ఉంది. అందుకని ఒక మంచి సంకల్పం చేయలేము, ఒక మంచి మాట మాట్లాడలేము, మంచి కర్మ చేయలేము. నేనేదో గొప్ప అనేటువంటి అహంకారంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాము. లోభము, మోహము, ఇవన్నీ కూడా విషయ వికారం, కామము, క్రోధముతో మనం కూరుకుపోయి ఉన్నాము. అందుకని ఇక్కడ దైవ స్వరూపం ఎలా మారుతాం చెప్పండి? అందుకని ఇక్కడ ఏమన్నాడు? పరమాత్మ జ్ఞానం విన్న ఆత్మ పవిత్రమై అండర్లైన్ చేసుకోండి, దైవ స్వరూపం అవుతుంది. 2వ పంక్తి, నాస్య బ్రహ్మవిత్ కులే భవతి అన్నాడు. చాలా సులభంగా పలికాడు. నాస్య బ్రహ్మవిత్ కులే భవతి. దీని అర్థం ఏమిటండి? బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడి వంశములో బ్రహ్మజ్ఞానము లేని వ్యక్తి ఉండడంట. కుటుంబం ఇప్పుడు తల్లి తండ్రి చక్కగా ఒక బ్రహ్మజ్ఞానులుగా మారిపోయి నిత్యము ఈ విధంగా రాజయోగం చేసుకుంటూ సంస్కార పరివర్తన చేసుకుంటుంటే ఆ వాతావరణం అంతా అలాగే తయారవుతుంది. అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, ఏమిటండి మీరు చేస్తున్నారు, చాలా బాగుంది, అనుభవంతో అవుతుందండి, మేము కూడా, మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళండి అంటారు. అందుకని ఎంత చక్కగా చెప్పాడు చూడండి, బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడి వంశములో, వంశం అన్నాడు, ఇంకా ఇంటిలో కూడా కాదు, బ్రహ్మజ్ఞానము లేని వ్యక్తి ఉండడు.
ఇది చాలా గాఢమైన సూత్రం అని అండర్లైన్ చేయించాడు, రాశాడు అక్కడ భావం దగ్గర హెడ్డింగ్. ఇది గాఢమైన సూత్రం అన్నాడు. ఒకసారి గమనించండి, ఇక్కడ ఏమంటున్నారు భావం. ఆత్మ ఒకసారి ఆత్మజ్ఞానాన్ని పొందితే తదనంతరము పునర్జన్మల్లో కూడా అదే శ్రేష్ట సంస్కారాలతో పుడుతుంది. చెప్పాను కదా, సంస్కారాలు మీరు సాత్వికంగా చేసుకుంటే సాత్విక సంస్కారాలతో శరీరాన్ని త్యాగము చేసిన వాళ్ళ కొరకు రిజర్వ్ చేయబడినటువంటి సత్యత్రేతాయుగాల్లో వాళ్ళ జన్మ ఉంటుంది. అది వారి కోసమే రిజర్వ్ చేయబడింది. అర్థమైందండి? అందుకే అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆత్మ ఒకసారి ఆత్మజ్ఞానాన్ని పొందితే, ఆత్మజ్ఞానం పొందడం అంటే ఆటోమేటిక్గా రాజయోగం ద్వారా సంస్కారం పరివర్తన జరుగుతుందన్నమాట. ఆత్మజ్ఞానం పొంది ఏమి చేయకుండా ఉండడం అనేది ఉండదు. తదనంతరము పునర్జన్మల్లో కూడా అదే శ్రేష్ట సంస్కారాలతో ఇక్కడ పునర్జన్మ కూడా ఉంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందువలన దైవ గుణాలు వంశ పారంపర్యంగా కొనసాగుతాయి. సో వంశ పారంపర్యంగా, అందుకని చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అనే పదం వస్తుంటుంది తరచుగా మా క్లాసెస్లో. అంటే అర్థం ఏమిటి? నీవు ఆత్మజ్ఞానిగా మారితే ఖచ్చితంగా నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4, 5, 10 మంది ఉంటే వాళ్ళకు కూడా జ్ఞానాన్ని పంచు నాయనా అని భగవంతుడి యొక్క నిర్దేశకత్వం. 3వ పంక్తి, తరతి శోకం తరతి పాప్మానం అన్నాడు. తరతి అంటే దాటటం, తరతి శోకం తరతి పాప్మానం. ఇక్కడ ఏం చెప్పారు? ఆత్మజ్ఞానం పొందినవాడు దుఃఖాన్ని మరియు పాప ఫలాలను దాటిపోతాడు. ఆత్మజ్ఞానాన్ని పొందివాడి ఆటోమేటిక్గా వాడికి మొత్తం అంతా పిక్చర్ అంతా అర్థమవుతుంది. ఇది ఆత్మ, నేను ఒక పాత్రను వేస్తున్నాను, ఈ శరీరం తీసుకుని వేస్తున్నాను, ఇప్పుడు నా యొక్క లక్ష్యం చాలా ఉన్నతమైనటువంటిది, నేను ఆత్మలో ఉన్న కుళ్ళుని కూడా తొలగించుకుని చేసుకుని ఈ విధంగా ఈ శరీరం విడిచిపెట్టే లోపల సంస్కారాలను పవిత్రంగా సాత్వికంగా తయారు చేసుకునే లక్ష్యంతో ఉన్నాను. వాడేదో మాట అన్నాడు, వీడేదో మాట అన్నాడు, ఇవన్నీ చిన్న చిన్నవి, కొండంత సమస్య వచ్చినా ఆవగింజలాగా చేసేసుకుంటాను. ఇదన్నమాట విషయం. పొందినవాడు దుఃఖాన్ని మరియు పాప ఫలాలను దాటిపోతాడు. భావం ఏంటంటే ఆత్మజ్ఞానము మానవుని అన్ని బంధనాల నుండి విముక్తి చేస్తుంది. అన్ని బంధనాలు అంటే ఏంటి? కర్మబంధనం ముఖ్యంగా. అర్థమైందండి? దేహాభిమానము, కర్మబంధము, పాప సంస్కారాలు అన్ని దగ్ధమవుతాయి. ఇక్కడ గీతలో కూడా ఒక శ్లోకాన్ని ఇక్కడ కోట్ చేయడం జరిగింది. 4వ అధ్యాయంలోని 37వ శ్లోకం, యదైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేతదా అని. మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను మీకు. యదైధాం సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్ కురుతే తదా. ఇది అనమాట గీతలో చెప్పింది ఇక్కడ చెప్తున్నాడు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా చేస్తారో ఇవన్నీ కూడా దగ్ధమైపోతాయంటే ఈ చెడంతా పోతుంది. దేహాభిమానం పోయిందని అన్ని పోతాయి. ఈ దేహాభిమానం మూల కారణం అన్నమాట. అహంకారానికి, కామ, క్రోధ, లోభము అన్నిటికీ కూడా మూల కారణం. ఇంద్రియ సుఖాలు, దాని టెంపరీ, అసలు శాశ్వతమైన సుఖం ఏంటి, అశాశ్వతము అనిత్యమైన సుఖం ఏంటి కూడా వేదం కూడా తెలియదు. జీవితం దీని కొరకే ఉన్నదని అనే భ్రమ భ్రాంతిలో ఉండి, డెల్యూషన్ అంటాడు దాన్ని ఇంగ్లీష్లో. ఆ విధంగానే జీవితము, ఆ విధంగా భగవంతుడు అంటున్నాడు వ్యర్థము చేసుకుంటున్నారు అంటాడు గీతలో. 4వ పంక్తి, గుహా గ్రంథిభ్యో విముక్త అమృతో భవతి అన్నారు. 4వ అంటే ఆఖరి పంక్తి అండి. గుహా గ్రంథిభ్యో విముక్త అమృతో భవతి. ఇది శ్లోకం, ఇది ఆ మంత్రం, ఆ పంక్తి. దీని అర్థం ఏంటంటే హృదయములోనున్న అవిద్య, మోహము, ఆసక్తి వంటి బంధనాల నుండి విముక్తుడైన వాడు అమృతుడవుతాడంట. అమృతుడవడం ఏంటి అంటే ఆత్మిక స్థితిలో ఉంటాడు, ఆత్మానందాన్ని పొందుతాడు, పరమానందాన్ని పొందుతాడు. అవ్యక్తమైనటువంటి ఆనందం అంటే మనం రుచి చూడలేదు, మనం కేవలం ఏదో ఇంద్రియ సుఖాల రుచి మాత్రమే చూసాము. ఆ రుచి చూసిన వాడు ఇవన్నీ విడిచిపెట్టేస్తాడు. అర్థమైందంటే అవ్యక్తమైనటువంటి ఆనందం. దీని భావం ఏంటో చూడండి ఒకసారి. అర్థం ఏంటి? హృదయములోనున్న అవిద్య, మోహము, ఆసక్తి వంటి బంధనాల నుండి విముక్తుడైన వాడు అమృతుడవుతాడు. భావము గుహా గ్రంథులు అంటే దీని మీనింగ్ ఇచ్చాడు. గుహా గ్రంథులు అని అన్నాడు కదా, గుహా గ్రంథిభ్యో అన్నాడు. గుహా గ్రంథులు అంటే అంతర్గత పాశాలు అంట. అంతర్గత పాశాలు ఏమిచ్చాడు దానికి? అహంకారము, మమకారము, కామము, క్రోధము, లోభము మొదలైనవి జ్ఞాన యోగము ద్వారా వీటి నుండి విముక్తులు కాబడతాడు. జ్ఞానము, యోగము. 16వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్పండి, అభయం తత్వ సంచితో జ్ఞాన యోగ వ్యవస్థితి అంటాడు. జ్ఞానము, యోగం రెండు ముఖ్యం. జ్ఞానము, యోగం అంటే విజ్ఞానం.
యోగం అంటే జీవితంలో అనుభవం చేయటం అనమాట జ్ఞానాన్ని. అమృత స్థితి అంటే పరమశాంతి, పరమ ఆనంద అనుభవము అని ఇచ్చాడు. పరమాత్మను యథార్థంగా తెలిసినవాడు ఆయన లాంటి శుద్ధ చైతన్య స్వరూపుడు అవుతాడు. అంటే ఆయన లాంటి పరమాత్మలాగా శుద్ధ చైతన్య స్వరూపుడు అవుతాడు. అజ్ఞానము, దుఃఖము, పాపము, మోహము అన్నిటి నుండి విముక్తినిస్తుంది. ఏమండి? ఆ జ్ఞానం ఆ జ్ఞానం ఏం చేస్తుంది? దుఃఖము నుండి విముక్తినిస్తుంది, పాపము, మోహము అన్నిటి నుండి విముక్తినిస్తుంది. ఆత్మ పవిత్రమై అమృత స్థితి అంటే పరమశాంతి, పరమానంద స్థితి అనుభవం అవుతుంది. ఏదన్నా తేడా ఉందండి? ఒక్క 1% కూడా తేడా లేదు. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? సారాంశము మన్మనాభవ అంటే యోగము, ఆత్మ పరమాత్మ సంబంధము, సంస్కార పరివర్తన, శ్రేష్టమైన జన్మ, రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు. ఇది ఈ సింపుల్ లా. ఈ సింపుల్ దీన్ని విస్మరించి నేను 1,00,000 సార్లు గీత చదువుకున్నాను, లేకపోతే అది చదివాను, శాస్త్రం చదువుకున్నాను, దానివల్ల ఒక దేహ భ్రాంతిలో మీరు చేస్తే ఆత్మ కుళ్ళు పోదు. ఎక్కడ మురికి ఉంటే అక్కడ మీరు ఫోకస్ చేసి, అక్కడ మీరు యాసిడ్ వేసి, అక్కడ మీరు ఫినాయిల్ వేసి కడుక్కుంటే పోతుంది. ఎక్కడో బాత్రూంలో ఆ మురికి ఉంటే మీరు బెడ్రూమ్లో కడుక్కుంటే పోతుందా? పోదు. అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనము మన కాలచక్రం గురించి మనం చెప్దాం. ఒకసారి కాలచక్రం పిక్చర్ ఒకటి మీ ముందు పెడతాను. చాలా ముఖ్యమైన శ్లోకము, చాలా శ్రద్ధతో వినండి, చాలా సెన్సిటివ్ కూడా. కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నవాడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్దిమంది మాత్రమే నన్ను తెలుసుకుంటారని భగవంతుడు చెప్పాడు చూసారా? అందులోకి నేను రావాలి, ఆ సత్యం కోసమే నేను వెతుకుతున్నాను. ఆ విధమైనటువంటి కుదురు సంకల్పం ఉన్నవాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. మిగతా వాళ్ళకి ఎన్నో అపోహలు అవన్నీ వస్తాయి. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఈ శ్లోకం చెప్పిన తర్వాత మనం ముగించుకుందాము. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇదే చిత్రం మొత్తం 45 శ్లోకాలు, ఇప్పటికే 35 శ్లోకాల పైన చెప్పాను మీకు ఇప్పటికే. ఇది ఎందులోది అంటే 8వ అధ్యాయంలోని 24వ శ్లోకం అండి. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ 10 నిమిషాలు వివరిస్తాను. 8వ అధ్యాయంలోని 24వ శ్లోకం. 24, 25, 26 చాలా ముఖ్యమైన శ్లోకాలండి. అర్థం చేసుకోండి. ప్రవచనం లాగా వినకండి. ఇది కేవలము మన జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం. ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను శ్లోకం చెప్తాను. 8వ అధ్యాయంలో 24వ శ్లోకం. అగ్నిర్జ్యోతిర శుక్ల షణ్మాసో ఉత్తరాయణం. అగ్నిర్జ్యోతిర శుక్ల షణ్మాసా ఉత్తరాయణం. తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. ఇది శ్లోకం. అద్భుతంగా చెప్పేటంటే ఎంత అద్భుతం అంటే అమోఘం అండి. సత్యత ఆధారం పెట్టుకుంటేనండి ఈ జీవితాన్ని భగవంతుడు మారుస్తున్నాడు. మనం మారక్కర్లే, మనం ఏమి చేయక్కర్లే. కేవలం ఆయన మాటలు వినండి చాలు. ఒక నెల రోజులు వినండి చాలు. 1200 నెలలు ఉన్నాయి మీ జీవితం అంటే. 100 సంవత్సరాలంటే 1200 నెలలు మీ జీవితం. 36,500 రోజులు. కనీసం అందులో ఒక 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు, 100 రోజులు వినండి. వింటే మీ జీవితం మీరేమి చేయొద్దు. భగవంతుడే మీకు ఆ శక్తినిస్తాడో మీ జీవితాన్ని మార్చుకోవడానికి. ఇందులో ఒక్కసారి ప్రతి పదము వివరిస్తారు, మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఆఖరి పంక్తిలో, 2వ పంక్తి, 4వ పంక్తిలో ఆఖరి మహావాక్యాలు, శబ్దాలు వినండి. బ్రహ్మవిదో జనః అన్నాడు. బ్రహ్మ అంటే ఏంటి? పరబ్రహ్మ స్వరూపం భగవంతుడు. గుర్తుపెట్టి, పరబ్రహ్మ స్వరూపుడు భగవంతుడు అంటే నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు. ఈ పేర్లతో పిలిచారు. అర్థమైందండి? నిరాకారుడు అంటే ఏంటి? సాకార మనిషి ఆకారం లేనివాడు నిరాకారుడు. భగవంతుడికి శరీరం లేదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఎవరు అంగీకరించినా పర్వాలేదు, తిరస్కరించినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, బ్రహ్మవిదో అన్నాడు. బ్రహ్మ అంటే భగవంతుడు. బ్రహ్మవిధులు అంటే ఏంటి? భగవంతుడిని తెలుసుకున్నవాడు, తెలుసుకున్న జనులు అన్నాడు అక్కడ. చూసారా? మనుషులు, భక్తులు, యోగులు అనుకోండి. బ్రహ్మవిదో జనాః అంటే పరబ్రహ్మ అంటే పరమాత్మని సత్యంగా, యథార్థంగా, యాక్యురేట్ గా, సంపూర్ణమైన సత్యత ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకుని ఉన్నది ఉన్నట్లుగా భగవంతుడి సత్యస్వరూపం నామ రూప దేశకాల గుణ కర్తవ్య సంబంధ
ఇది సంపూర్ణంగా విన్నవాడు. అటువంటి వాడు బ్రహ్మ విదో జనాహ అన్నాడు. అది ముఖ్యం. వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? ఇప్పుడు చూడండి, మొదటి 2 పంక్తుల్లో 6 శబ్దాలు ఉన్నాయి. ఒకటి అగ్ని అన్నాడు. అగ్ని అంటే ఏమిటి? యోగగ్ని, జ్ఞానగ్ని. యోగగ్ని, జ్ఞానగ్ని ద్వారా ఆత్మలో ఉన్న కుళ్ళుని కడుక్కుంటాడు. ఎందుకంటే ఒక బ్రహ్మ విధి కదా. బ్రహ్మ విధ అంటే ఏంటి? పరబ్రహ్మని తెలుసుకున్నాడంటే ఒక రాజయోగి. ఆత్మని తెలుసుకోకుండా పరమాత్మని తెలుసుకోలేడని మనం చర్చించుకుంటున్నాం. అనేక మార్లు ఇప్పటికీ చర్చించుకున్నాం. అంటే ఒక రాజయోగి లక్షణం ఏమిటి? అగ్ని అని ఎందుకన్నాడు అక్కడ? అగ్ని అంటే ఫిజికల్ గా అగ్ని మండించడం కాదు అక్కడ. జ్ఞానాగ్ని మరొక యోగాగ్ని. జ్ఞానాగ్ని అంటే నాలెడ్జ్ అన్నమాట. ఈ నాలెడ్జ్ అనే అగ్ని ఏం చేస్తుంది? మనకి యోగంలోకి నెట్టుతుంది. ఆత్మ పరమాత్మ యొక్క సంధానం. మనసు బుద్ధి ద్వారా పరమాత్మ నుండి శక్తులు, గుణాలు మనలో ప్రవహిస్తాయి. ఆటోమేటిక్ గా ఆత్మ శుద్ధి కాబడుతుంది. అర్థమైందండి? అగ్ని. తర్వాత రెండో పదం ఏంటంటే జ్యోతి అన్నాడు. జ్యోతి అంటే ఏంటి? ఆత్మ కూడా జ్యోతి, పరమాత్మ కూడా జ్యోతి. జ్యోతి కలుస్తుంది. జ్యోతి శరీరము కలవదు. అర్థమైందండి? పరమాత్మ అన్న శరీరంలోకి రావాలి, లేకపోతే మీరన్నా ఆ విధంగా ఆ జ్యోతిలోకి వెళ్ళాలి. పరమాత్మ శరీరంలోకి రావడానికి శరీరమే లేదు. ఎప్పుడు రావాలో ఒక శరీరాన్ని అద్దెకి తీసుకుంటాడు. కొన్ని రోజుల పాటు ఆయన జ్ఞానం చెప్పేస్తాడు. తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. పర్మనెంట్ గాని శరీరం లేదు. మీరు శరీరంలో ఉన్నారు. మీకు శరీరం ఉంది, జ్యోతి కూడా ఉంది. అందుకని మీరేం చేయాలి? జ్యోతిషామపి తజ్జ్యోతి 13వ అధ్యాయంలో 17వ శ్లోకం. అగ్ని జ్యోతి. అహహ అన్నాడు. అహహ అంటే ఏంటి? అహోరాత్రులు. అందులో 2 పదాలు ఉన్నాయి. ఒకటి అహ, 2 రాత్రి. అహ అంటే పగలు, రాత్రి అంటే రాత్రి. మనం మామూలుగా అహోరాత్రులు అంటాం కదా. అహ అంటే ఇక్కడ పగలు. ఎవరైతే యోగగ్ని, జ్ఞానాగ్ని ద్వారా పరంజ్యోతితో కలిసి ఆత్మని సంస్కరించుకుంటుందో వాళ్ళు బ్రహ్మ పగలు అంటే సత్య త్రేతాయుగాల్లో శ్రేష్ఠ జన్మలు తీసుకుంటారు. అహ అహహ అహోరాత్రి. అగ్నిర్జ్యోతి అహ. శుక్ల అన్నాడు ఇక్కడ. శుక్ల అంటే ఏంటి? శుక్ల అంటే తెలుపు. తదుపరి శ్లోకంలో మామూలుగా మనం మాటల్లో కూడా ఏమంటాం? శుక్లపక్షము, కృష్ణపక్షము అంటాం. శుక్లము అంటే తెలుపు. ఏదన్నా జబ్బు చేసింది అనుకోండి, స్కిన్ తెల్లగా ఉందనుకోండి, శుక్ల రోగం మీద అంటారు. శుక్లం అంటే మీనింగ్ ఏంటి? లిటరల్ మీనింగ్ ఏంటంటే తెలుపు. అర్థమైందండి? కృష్ణ అంటే లిటరల్ మీనింగ్ అంటే అక్కడ కృష్ణుడని కాదండి. కృష్ణ అంటే నలుపు. అర్థమైందండి? అర్థమైంది? ఈ శుక్లపక్షము, కృష్ణపక్షము అంటారు. శుక్ల అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఫుల్ మూన్, న్యూ మూన్ అంటారు చూసారా? ఏమంటారు? అమావాస్య మరియు ఏమంటారు అంటారు కదా. సో ఆ విధంగా పౌర్ణమి, అమావాస్య, పౌర్ణమి. సో అమావాస్య కంప్లీట్ గా నల్లగా ఉంటుంది, పూర్తిగా మనకి కనపడదు. పౌర్ణమి పూర్తిగా కనబడుతుంది. ఈ ప్రాసెస్ పక్షం అంట 15 రోజులు. సో శుక్లపక్షంలో ఏమవుతుంది? గ్రాడ్యువల్ గా అమావాస్య పౌర్ణమిగా పరివర్తన చెందుతుంది. అంటే అర్థం ఏమిటి? ఈ యొక్క దేహభ్రాంతిలో ఉన్న మనుషులు వాళ్ళు ఆ విధంగా ఆత్మ చింతనలో వెళతారు, పరమాత్మతో కనెక్ట్ అవుతారు. సంస్కార పరివర్తన. జ్ఞానం అనేది వెలుగుతో పోల్చారు. అర్థమైందండి? అజ్ఞానం అనేది చీకటితో పోల్చారు. అర్థమైంది? తమసోమా జ్యోతిర్గమయ అంటాం చూసారా? ఆ విధంగా శుక్లపక్షం అంటే ఆ విధంగా అసంపూర్ణము నుండి సంపూర్ణములోకి వెళ్ళడము. శుక్ల అర్థమైంది కదండి? అగ్నిర్జ్యోతి శుక్ల. షణ్మాస ఉత్తరాయణం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. షణ్మాస అంటే 6 నెలలు. ఉత్తరాయణం అంటే ఏంటి? ఇది ఒక సోలార్ యొక్క సిస్టమ్ అన్నమాట. ఈ సూర్యగ్రహము ఒక 6 నెలలు ఉత్తర దిశగా వెళుతోంది, ఒక 6 నెలలు దక్షిణ దిశగా వెళుతోంది. దాన్ని కూడా మనము ఒకసారి మీరు సైంటిఫిక్ గా కూడా చర్చించవచ్చు. అక్కడ ఏమంటారు వాళ్ళు? అది సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ జాన్యువరి నుండి మిడిల్ ఆఫ్ జూలై వరకు దాన్ని శుక్ల ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణం. తర్వాత మిగతా 6 మళ్ళీ మిడిల్ ఆఫ్ జూలై నుంచి మళ్ళీ జనవరి వరకు దాన్ని దక్షిణాయనం అంటారు. దక్షిణాయనం అంటే దిగిపోవడము, ఉత్తరాయణం అంటే వెళ్ళిపోవడం, పైకి వెళ్ళడం. ఇక్కడ ఈ సోలార్ ఎక్లిప్స్, ఎస్ట్రానమీ ఇది ముఖ్యం కాదు. ఇక్కడ మనకు అర్థం చేయించడం కొరకు భగవంతుడు ఏమంటున్నాడు? ఎవరైతే ఏ విధంగా ఇది ఉత్తరాయణము, దేవయాన మార్గము, పితృయాన మార్గం అంటారు. అర్థమైంది? ఎవరైతే కొంచెం హయ్యర్ లెవెల్లోకి వెళదాం అనుకుంటారో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పాడు చూసారా? కొద్ది మంది మాత్రమే తత్వం ఆధారంగా నన్ను తెలుసుకుంటారు. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఈ కాలచక్రంలో ఇది ఆఖరి క్షణము, ఇప్పుడు లేకపోతే ఇంకా తర్వాత ఏమి చేయలేము,
ఒక్కసారి విజిల్ వస్తోంది, విజిల్ వచ్చిందంటే అక్కడికి ఎంతవరకు సంస్కారాలు మీకు ఉన్నాయో దానికి అనుగుణంగా మీకు జన్మ ఉంటుంది. స మహాత్మా సుదుర్లభ అంటాడు. అటువంటి మహానుభావుడు చాలా కొద్ది మంది దొరుకుతారన్నాడు 7వ అధ్యాయం 19వ శ్లోకంలో. ఇక్కడ ఉత్తరాయణం అంటే ఏంటి? 2 పనులు చేయాలి ఉత్తరాయణంలోకి వెళ్ళాలి. ఒకటి, ఆంతరిక జగత్తులోకి వెళ్ళాలి, అంటే ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ అనుభూతి చెయ్యాలి, అనుభవం చెయ్యాలి. తర్వాత పైకి వెళ్ళాలి. ఒకటి ఇన్సైడ్ వెళ్ళాలి, రెండోది పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే పరమాత్మ పరంధామంలో ఉన్నాడు. సో మన బుద్ధి ద్వారా మనం పరమాత్మతో యోగము చేయటం అనేది ఇది షణ్మాస ఉత్తరాయణం. 6 నెలలు. ఇక్కడ ఏమన్నాడు? పక్షము, శుక్ల పక్షం అన్నాడు. అక్కడ కూడా ఏంటి, ఒక నెల ఎందుకు పోల్చాడు? అక్కడ ఒక పౌర్ణమి, ఒక అమావాస్య, ఒక నెల అయింది. అదేవిధంగా ఒక సోలార్ సైకిల్, ఉత్తరాయణము దక్షిణాయనము, అది ఒక 1 ఇయర్ అయింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? బ్రహ్మవిదో జన తత్ర ప్రయాత గచ్చంతి అన్నాడు. ప్రయాత అంటే గుర్తుపెట్టుకోండి, ప్రయాత అనే ఈ పదాలు గత 2-3 ఎపిసోడ్స్ లో కూడా వచ్చాయి మనకి. ప్రయాత అంటే దేహ త్యాగము చేసినటువంటి సమయం. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూసారా? ఈ ఒక్క శరీరానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూసారా? ఈ శరీరము చాలించే సమయములో ఇంకంతే, తర్వాత మీ పురుషార్థం ఆగిపోతుంది. మీరు ఇంక ఏమి చెయ్యలేరు. అక్కడితో ఎంతవరకు పురుషార్థం చేసుకున్నారో దాని ప్రకారంగా పైకి వెళ్తారు. మీ పదవి నిశ్చయించబడుతుంది. అర్థమైందండి? అగ్నిర్జ్యోతి శుక్ల షణ్మాస ఉత్తరాయణం. అర్థమైంది? వీళ్ళంతా కూడా పైకి వెళతారు, ఆత్మిక స్థితిలో పరమాత్మని పొందుతారు, సంస్కరించబడతారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంట? సత్యత్రేతాయుగాల్లోకి వెళతారు. అక్కడ పక్షము అంటే ఏంటి? శుక్లపక్షము, కృష్ణపక్షము. కృష్ణపక్షం గురించి మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాము. శుక్లపక్షం అంటే ఏంటి? సత్యత్రేతాయుగాలు. శుక్లపక్షం అంటే సత్యత్రేతాయుగాలు, కృష్ణపక్షము అంటే ద్వాపర కలియుగాలు. అదేవిధంగా ఉత్తరాయణం, షణ్మాస ఉత్తరాయణం అంటే సత్యత్రేతాయుగాలు, స్వర్గము. అదేవిధంగా షణ్మాస దక్షిణాయనం అంటే తదుపరి ఎపిసోడ్లో వస్తుంది, అంటే ద్వాపర కలియుగాలు. సో శుక్లపక్షము ఈ విధంగా షణ్మాస ఉత్తరాయణంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? తత్ర ప్రయాత గచ్చంతి అన్నాడు. గచ్చంతి అంటే పొందుతారు, ప్రాప్తి చేసుకుంటారు. ఏం ప్రాప్తి చేసుకుంటారు? స్వర్గ సుఖాలను అనుభవించేసేటువంటి సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మని పొందుతారు అంటున్నారు. అర్థమైందండి? ఇది లోతైన తత్వం అన్నమాట. చాలా డీప్ గా. ఈ విధంగా మీకు ఎవరు అర్థం చేయించలేరు. ఎక్కడా మీకు కూడా ఈ విధంగా వ్రాయబడలేదు. పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగా అర్థం చేసుకున్నాము కాబట్టి, కొన్ని లక్షల మంది అర్థం చేసుకున్నారు కాబట్టి వీరి ఇక్కడ నుండే మీకు జ్ఞానం, స్పష్టత మీకు వస్తుంది. లేకుండా అంటే భాష్యకారులు ఏదో రాసుకుంటారు, దానివల్ల మీకు ఏం అర్థం కాదు, మీరు ఏం చెయ్యరు, ఏదో చదువుకున్నామని ఒక తృప్తి కలుగుతుంది అంతే తప్ప. అర్థమైందండి? అగ్ని, జ్యోతి, అగ్ని అంటే అగ్ని చెప్పాను కదా, జ్యోతి. అంటే పగలు. పగలంటే ఏంటి? పగలంటే ఏంటి? సత్యత్రేతాయుగాలు పగలు, బ్రహ్మ పగలు. అదేవిధంగా ద్వాపర కలియుగాలు బ్రహ్మ రాత్రి. అగ్ని జ్యోతి శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి. తత్ర ప్రయాత గచ్చంతి. ప్రయాత అంటే చెప్పాను కదా, ఆ సమయంలో ఒక్కసారి శరీరం చాలించాడంటే ఎక్కడికి వెళ్తాడు? ఈ లెవెల్లో చేసుకున్న పురుషార్థం చేసుకున్నవాడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడంటే షణ్మాస ఉత్తరాయణం అంటే రాబోయేటువంటి అద్భుతమైనటువంటి సత్యం, స్వర్గం అనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో జన్మ తీసుకుంటారు. ఇప్పుడు భాష్యకారులు, ఇప్పుడు ఈ చిత్రం తీసేస్తాను, భాష్యకారులు ఏమి రాసుకున్నారో చెప్పుకుంటే మనకి ఈ యొక్క ఎపిసోడ్ సంపన్నమవుతుంది. తదుపరి ఎపిసోడ్లో మనం దక్షిణాయనం గురించి, కృష్ణపక్షం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా మరొక ఉపనిషత్తులోని అద్భుతమైన శ్లోకాన్ని మంత్రాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ శ్లోకంలో 8వ అధ్యాయం 24వ శ్లోకం. అగ్నిర్జ్యోతిర శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనా. ఏమి రాసుకున్నారు? నాకైతే అర్థం కాలేదు. రాసిన దాంట్లో నాకేం అర్థం కాలేదు, నీకు కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను ఏదైతే మనం చర్చించుకున్నామో, పరమాత్మ చెప్పిన విషయాలు మనం చర్చించుకున్నామో ఆ విషయం ఇక్కడ స్పష్టత లేదు. ఒకసారి గమనించండి. బ్రహ్మవేత్తలైన యోగులు అంతవరకు కరెక్టే. బ్రహ్మవేత్తలు అంటే బ్రహ్మజ్ఞాని, అంటే పరమాత్మను తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆత్మాన్ని అనుభవం చేసేవాళ్ళు బ్రహ్మవేత్తలైన. అందుకని యోగులు అన్నాడు, అక్కడ భోగులు అని అనలేదు. భోగం అంటే దేహభ్రాంతి, యోగం అంటే ఆత్మిక స్థితి. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నందుదురు. ఇప్పుడు జ్యోతిర్మయ మార్గం అంటే పరమాత్మ జ్యోతి స్వరూపుడు కాబట్టి
ఆ మార్గము ద్వారా ఏమన్నారు ఆ బ్రహ్మపద ప్రాప్తి అంటే సత్యతేతాయిగా ప్రాప్తిని అందుతుంది. అలా అర్థం చేసుకోండి. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని అన్నారు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని అంటే ఏమర్థం చేసుకోవాలి? జ్ఞానాగ్ని, యోగాగ్ని. దీని ద్వారానే సంస్కారాలు పరివర్తన చెందుతాయి. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా దిన అంటే బ్రాకెట్ పగలు, శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమ పదమును చేర్చుదురు. కొనిపోవడం కాదు, మనమే ఆ విధంగా దేవీ దేవతలుగా చక్కగా శ్రేష్టమైన జన్మ పొందుతాం. అర్థమైందండి? ఇది ఈ ఎపిసోడ్లోని ఈ యొక్క శ్లోకంలో లోతైన తత్వము. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకొని తదుపరి ఎపిసోడ్లో ఏ కాలచక్రం గురించి మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలో తత్వాన్ని అర్థం చేసుకుందాం. ఉపనిషత్తుల విషయాన్ని కూడా అర్థం చేసుకుందాం. అదేవిధంగా ధార్మికము ఆధ్యాత్మిక మధ్య మరొక భేదాన్ని కూడా అర్థం చేసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు. కా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.